సాటర్డే సినిమా పోయి సండే పడుకొని లేసేవరకే కొద్దిగా లేట్ అయిపోయింది. ఇంకా మేము ఇంటి వెనక లాన్‌లో అలా కూర్చుంటే వాళ్ళైతే కమ్యూనిటీ వాళ్ళు గడ్డి కట్ చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు ఈ పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా! ఎక్కడికైనా వెళ్దామంటే, సరే కీవ్‌లాండ్ వెళ్దాం మమ్మీ అన్నారు. లేదు నాన్న మీరెళ్ళండి అంటే, లేదు మమ్మీ మీరు రండి అని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు. ఇంకా కీవ్‌లాండ్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్‌డే అయితే ఉందనమాట. ఎళ్ళాము. ఇంకా మేము వెళ్ళే వరకే వాళ్ళు డెకరేషన్ అన్నీ కూడా చక్కగా సమకూర్చారు ఆ పిల్లలు. వీళ్ళందరూ కూడా కీవ్‌లాండ్‌లో చదువుకున్నారనమాట. కీవ్‌లాండ్ యూనివర్సిటీలో చదివారు. ఒక 4 ఇయర్స్ బ్యాక్. ఇంక ఇప్పుడు చదువు పూర్తయిపోయింది. 2 ఇయర్స్ నుంచి ఎవరి దారిలో వాళ్ళు ఉన్నారనమాట. ఈరోజు ఇక్కడున్న ఈ పాప బర్త్‌డే కాబట్టి కీవ్‌లాండ్‌కొచ్చారనమాట. ఆ బర్త్‌డేకి అందరూ గూడా గ్యాదర్ అయ్యారు. ఇంకా ఆ అమ్మాయి అయితే నాకు వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ డల్లాస్ నుంచి పంపించారు, అక్కడి నుంచి పంపించారని బొకేస్ అయితే చూపిస్తుంది. బొకేస్ వచ్చాయన్నమాట. బొకేస్ రియల్లీ ఫ్లవర్స్ అనమాట. చాలా బాగున్నాయి. ఇక అన్నీ కూడా కట్ చేసి ఒక ఫ్లవర్ వాచ్‌లో అయితే ఫిక్స్ చేసాం. ఇంకా మొత్తం 14 మెంబర్స్ అయితే ఉన్నారు ఇంట్లో మొత్తం. ఇక అందరు కలిసి ముందు మేము వచ్చామని ఆ పాప బర్త్‌డే అని వంట కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు. ఇక పిల్లలందరూ కలిసి వంట కార్యక్రమం చాలా వెరైటీస్ చేశారండి. నిజంగా చికెను, మటను, చపాతీ, పలావ్ చాలా వెరైటీస్ అయితే చేశారు. మళ్ళీ పన్నీర్ మసాలా ఇక చూడండి ఇలాగైతే అందరు కలిసి చేస్తూ ఉన్నారు. అక్కడ చేసేది ఇద్దరైతే సలహాలు ఇచ్చేవాళ్ళు 10 మంది అయిపోయారు. అలా అందరూ సలహాలు ఇస్తూ ఉంటే ఇంకా వేరే వాళ్ళు కుకింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకా చూసారు కదా! ఇలా సరదాగా నిజంగా నిన్న చిన్నపాటి ఫంక్షన్ లాగానే ఉంది. ఆ రోజు మాత్రం చాలా సరదా అనిపించింది. ఏదైతే ఇండియాలో మిస్ అయిపోయామో మా పిల్లలు అమెరికా వచ్చాక ఆ అల్లరి అది అంతా ఏదైతే మిస్ అయిపోయామో మళ్ళీ ఇక్కడ మేము ఇన్ని సంవత్సరాల తర్వాత చూసామన్నమాట. చాలా ఆనందం అనిపించింది. వాళ్ళ జోకులు, ఆనందాలు, కేకలు ఇవన్నీతో కూడుకుంటూ వాళ్ళు వంట కార్యక్రమం చేశారు. ఇంకా మా చిన్న బాబు అయితే వీడు పూరి చేస్తున్నాడు మమ్మీ, చపాతీ చేస్తున్నాడు రా వీడియో తీద్దురా అని అన్నాడు. ఇక అందరిని వీడియో ఒక రౌండ్ వేసేసి ఇంకా సరే ఇక్కడికైతే వచ్చాను. వీళ్ళకొకటి డాగ్ అయితే ఉందండి. ఇది అడాప్ట్ చేసుకున్నారు వీళ్ళు. క్రాస్ బ్రీడింగ్‌లో కొన్ని డాగ్స్ అయితే అక్కడ అన్నీ పెట్టేసి ఉంచుతారనమాట గవర్నమెంట్స్ వాళ్ళు. ఇక్కడ అమెరికాలో అప్పుడు మనం వెళ్ళి మనకేది నచ్చితే అది తెచ్చుకోవచ్చనమాట. ఇంకా అలాగే వీళ్ళు ఈ కుక్కనైతే తెచ్చుకొని కరెక్ట్‌గా 2 ఇయర్స్ అయితే అయిపోయిందనమాట. కానీ చాలా మాటింటది. అది వంటింట్లో పొరపాటున బెడ్‌రూమ్స్‌లో గానీ, వంటింట్లో గానీ వెళ్ళదనమాట. ఇంక సరే ఇలా వీళ్ళు వంటలైతే చేస్తున్నారు కదా! సరే మనమైతే ఆ అమ్మాయిని తీసుకొని మేమైతే గుడికైతే టెంపుల్‌కైతే బయలుదేరాము. ఒక 5 నంబర్స్ 6 నంబర్స్ అయితే ఎళ్ళాము. ఇంకా మేము నలుగురము, వాళ్ళిద్దరు మొత్తం 6 నంబర్స్ అయితే టెంపుల్‌కెళ్ళామనమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ క్యూబ్‌లైన్‌లో చాలా బాగుందండి. నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది. కిందైతే ఇదిగో చూసారా పెద్ద హాలు. ఈ హాల్‌లో ఫంక్షన్స్ జరుగుతుంటాయి, పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి. మనం అక్కడ ప్రసాదం కూడా ఫుడ్ కొనుక్కొని అక్కడ కూర్చొని తింటూ ఉంటారనమాట. అలా కాళ్ళు కడుక్కొని ఈ కాళ్ళు కడుక్కోవడానికి కూడా మనకి ఇక్కడ అమెరికాలో ప్రతి టెంపుల్‌లో వేడి నీళ్ళు, మళ్ళీ ఆరబెట్టుకోవడానికి ఒక మిషను ఇలా చాలా బాగుంటుందనమాట. ఇక మేము కార్ పార్కింగ్ అక్కడైతే చేసామనమాట. ఇంకా అలా పైకైతే టెంపుల్‌కెళ్ళిపోయాము. కానీ నేను తమిళనాడు, కేరళ ఎక్కడైనా టెంపుల్స్‌లో ప్రతి టెంపుల్‌లో నేను గర్భగుడిని కూడా తీయగలిగాను గానీ, ఇక్కడ మాత్రం నాకెందుకో చాలా మొహమాటం అనిపించింది. ఇదిగోనండి వారాహి మాతని వెళ్ళటంతోటే వారాహి మాత మనకు ఫస్ట్ దర్శనమిస్తుంది. వారాహి మాతను చూడగానే నిజంగా అబ్బబ్బబ్బా! అసలు ఎంత ఆనందం కలిగిందంటే అమ్మవారి ఫేస్ కూడా అంత బాగుందండి. నిజంగా భక్తి భావం ఉట్టి పడుతుందనమాట. అంత బాగుంది. ఇంకా సరే అలాగే వెళ్ళాం. ఇప్పుడు మన గుళ్ళల్లో అయితే అందరు గుంపులుగా ఉంటారు కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారో పట్టించుకోరు. కానీ ఇక్కడ అలా కాదు కదా! ఎవరు ఏం చేస్తున్నారు, ఏం కథ పట్టించుకుంటారు. మాటలు ఉండవు, అరుపులు ఉండవు. అంత గమనికలే ఉంటాయి. కాబట్టి నేను తీయలేకపోయాను. కానీ ఈసారి అయితే కంపల్సరీ తీస్తాను. ఎలాగైతే నేను ఫస్ట్ వెళ్ళగానే అయితే ఈ గజస్తంభం అయితే తీశాను. చాలామంది చెప్తుంటారు కదండీ! గజస్తంభం చూస్తే గుడి మొత్తం చూసినట్టే, దేవుడిని చూసినట్టే అని చెప్తుంటారు. గజస్తంభం అయితే తీశాను. ఫస్ట్ విఘ్నేశ్వరుడైతే ఇదిగోండి విఘ్నేశ్వరుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడో ఆ స్వామి. ఇలా ఆ స్వామినైతే తీసి ఇంకా అక్కడి నుంచి అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా టెంపుల్ నుంచి ఒక 1 అవర్ టెంపుల్‌లో కూర్చొని ఇంక అప్పటికే లేట్ అయిపోయింది కదా! ఇంక వచ్చేసాం ఇంటికి. వీళ్ళ ఇంటి దగ్గర నుంచి 45 మినిట్స్ అయితే టెంపుల్‌కి దారి ఉందనమాట.
ఇంకా వచ్చే వరకు 1½ అవర్ అయింది. 1 అవర్ కాదండి, 1½ అవర్ అయింది. ఇంకా అలా కేక్ అయితే పిల్లలందరూ ఇంకా మేము వచ్చే వరకు వంటలన్నీ అయితే పూర్తి చేసేసారు. ఇంకా కేక్ అయితే ఇంకా మా అబ్బాయి అయితే కేకులు తీసుకొచ్చారు, మా ఇద్దరు బాబు. ఈ పాప వీళ్ళందరూ కూడా ఒక్క దగ్గర కలిసి చదువుకొని ఉన్నారనమాట వీళ్ళు. ఇంకా ఈ పిల్లలందరూ కూడా ఎంత ప్రాణంగా చూస్తున్నారంటే ఆ పాపని, ఆ అమ్మాయి నిజంగా ఆ అమ్మాయి జాబ్ చేస్తుందనమాట. ఇందులో చాలామంది కూడా జాబ్ చేస్తున్నారు. కొంతమంది పిల్లలు జాబ్ చేస్తున్నారు, కొంతమంది ఇంకా అలా జాబ్ కోసం ట్రై చేస్తున్నారనమాట. ఇక ఆ పాపనైతే నిజంగా ఇంటి ఆడపడుచులాగానే చూసుకుంటున్నారు. ఇక మీరేం తెచ్చారా నాకు గిఫ్ట్ అంటే, ఇదిగో అక్క ఇక మీ ఫ్రెండ్స్ పంపించిన ఈ పలవర వాచ్ మేమే ఇచ్చామనుకో అని చెప్పేసి అలా ఇచ్చారనమాట తమ్ముళ్ళందరూ కలిసి. చాలా అక్క అక్క అనుకుంటే అమ్మాయిని ఒక్క పని కూడా చేయనీయకుండా ఎన్ని వంటలు కూడా ఆ పిల్లలే తయారు చేశారనమాట. ప్రతి పని కూడా ఆ గిన్నెలు కడుక్కోవడం అవన్నీ కూడా చాలా చాలా మంచిగా అనిపించింది. నిజంగా ఒక ఆడపిల్లని ఇంత జాగ్రత్తగా తోటి బ్రదర్స్ కంటే, తోటి అన్నదమ్ముల కంటే కూడా బాగా చూసుకుంటున్నారు వీళ్ళు. ఇక వీళ్ళందరూ చూపిస్తున్నారనమాట. పన్నీర్ కర్రీ, చికెన్ కర్రీ, ఇక నేను వండాను మటన్ కర్రీ. గిన్నెలు లేకపోయినా ఇలా బాక్సులను అరేంజ్ చేసుకున్నారు చూడండి. మటన్ కర్రీ ఇదిగోనండి ఇలా అందరికీ నేను వడ్డిస్తానంటే, కాదా అంటే నువ్వు గెస్ట్ మీరు కూర్చోండి, నేను మేము వడ్డిస్తామని చెప్పేసి వాళ్ళే పాపం అందరికీ వడ్డనైతే చేశారు. చక్కగా మార్నింగ్ అయితే బగారా చేశారట. ఇంకా ఆ బగారా కూడా కొంచెం ఇదిగోనండి ఈ బాక్స్లో పెట్టారు. అదిగోనండి ఆ బగారా మాకైతే నిజంగా చాలా బాగా చేశారండి. బగారా నిజంగా ఎంత టేస్ట్ అనిపించిందంటే చాలా టేస్ట్గా ఉంది. వాళ్ళు చేసిన చికెన్ కర్రీ కానీ, పన్నీర్ కర్రీ కానీ చాలా మంచిగా అనిపించినాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. నిజంగా చూడండి, ఇండియాలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఒక్క పని కూడా చెయ్యరు వీళ్ళు, కానీ ఇక్కడ రాగానే అలాగా వాళ్ళకి జీవితం అంటే ఏంటని నేర్పేస్తుంది. ఇలా ఆ రోజైతే ఇంకా నైట్ వరకు అందరూ అల్లరి చేసి అది చేసి కేకులు కట్ చేసుకొని అన్నీ చేసుకొని పడుకున్నామండి. ఇంకా రాత్రి 2 అయితే అయింది మేము పడుకునే వరకే. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఈరోజు క్లీవ్లాండ్ మొత్తం చూద్దామని అయితే బయలుదేరాము. ఒహాయో రాష్ట్రంలో ఉన్న క్లీవ్లాండ్ గురించి కొద్దిగా వివరిస్తాను. ఒహాయోలో ఉన్న క్లీవ్లాండ్ అనేది ఒక చిన్న చక్కటి గ్రామం అండి. ఇది చక్కటి చిన్న టౌన్ అండి. ఇది అగ్రియా ఒహాయోలో ఉంది. టెర్రన్ కౌంటీలో ఉంది. ఇది కేవలం ఒక టూరిస్ట్ గమ్యస్థానం మాత్రమే కాదండి, ఇది ప్రకృతి అందం, సరదా కార్యక్రమాలు అదేనండి కార్యకలాపాలు మరియు చరిత్రకలే. ఇక్కడ చాలా మ్యూజియం, ఇక్కడ మీకు మ్యూజియము, బ్యూటిఫుల్ బీచ్లు, హైవే ట్రైన్లు, ఫారెస్ట్ ట్రైన్లు అన్నీ ఉన్నాయండి. అందుకోసం కేవలం ఒక్కరోజు కాకుండా కొంత సమయం అయితే తీసుకొని ఈ క్లీవ్లాండ్కి అయితే రావాలండి. మంచి ప్రకృతి అందం అన్నమాట. ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక ప్రశాంతత, ఇక్కడ చందమామ అలా మెరిసే నీరు అండి, నీరు చాలా బాగుంటుందన్నమాట. చల్లని గాలి, ఇవన్నీ కలిసి క్లీవ్లాండ్ ఓదార్పును మనకు అక్కడికి వెళ్తే ఒక ఓదార్పు అందిస్తుందండి. ఒక అందమైన ఓదార్పు అయితే మనకు అందిస్తూ ఉంటుందండి. ఇలా డౌన్ టౌన్ అయితే క్లీవ్లాండ్స్ అన్నీ చూసేసి మ్యూజియంస్ అవన్నీ అయితే చక్కగా చూసామండి. ఈ మ్యూజియం చాలా గొప్పగా ఉంది అనమాట. దీని గురించి అయితే ఇంకొక వీడియో అయితే తీస్తాను నేను. ఒక 3 అవర్స్ అయితే పట్టిందనమాట. ఈ మ్యూజియం చాలా 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 చక్కగా ఉందండి. ఒక వీడియో అయితే నెక్స్ట్ వీడియో అది చేస్తాను నేను. అయితే ఇలాగ మొత్తం ఆ రోజైతే ఇక పూర్తిగా తిరిగామండి. బాగా అన్నీ కలిసి తిరిగాము. ఇంకోటి ఇక్కడ మెట్రో స్టేషన్ అండి, ఇది చెప్పుకోదగ్గదనమాట. ఇంకా మెట్రో స్టేషన్ కూడా మేము అమెరికా వచ్చాక ట్రైన్ అయితే ఎక్కలేదు ఎక్కడ. ఇంకా మా అబ్బాయి ఏం చేశాడంటే మెట్రో స్టేషన్కి అలా తీసుకెళ్ళి కొంచెం దూరంగా అలా తీసుకెళ్ళి మళ్ళీ వచ్చేసాం అనమాట. ఆ రోజు డౌన్ టౌన్లో మ్యూజియంస్ అన్నీ కూడా చూసేసాము మా పిల్లలు మేము కలిసేసి. ముఖ్యంగా క్లీవ్లాండ్లో ఒక 2 ప్రత్యేకతలు అయితే ఉన్నాయండి, ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటిది క్లీవ్లాండ్ ఆర్ట్ మ్యూజియం. ఇది ప్రపంచంలో అత్యంత విలువైన కళాసేకరణలో, అంటే అన్నీ కూడా తీసుకొచ్చి ఒక దగ్గర చేర్చే ఒక కళాసేకరణ అనమాట. సేకరణలో ఇది ప్రపంచంలో అత్యంత విలువైన కళాసేకరణలో ఒకటి. ఇది ప్రకృతి కళాకారులు, కళాఖండాలు ఉన్నాయండి. ఇక రెండవది పోతే దీని గురించి అయితే మీకు మంచి వీడియో అయితే చూపిస్తాను. చాలా 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 బాగుందండి ఈ మ్యూజియం. ఇది మంచి స్టోరీ కూడా అనమాట. ఇది చేయాలంటే మినిమం మనకి
ఒక 1 అవర్ అయితే టైం పడుతుందన్నమాట. అంత బాగా ఉంది ఈ మ్యూజియం మొత్తం. ఇక మొత్తం మ్యూజియం చూసే వరకు 4 అవర్స్ అయితే మాకు పట్టిందనమాట. ఇంకా దాని తర్వాత ఇంకొకటండి, రెండవది కీబ్లైండ్ కిడ్స్ మ్యూజియం. ఇది పిల్లలకు చాలా ప్రత్యేకంగా, వినోదంగా, విద్యా అనుభవాలు అందించే ఒక ప్లేస్‌గా మంచి అందుబాటులో ఉంటుందండి ఇదనమాట. అది కూడా చాలా బాగుంది. దాన్ని కూడా ఒక వీడియో చేస్తాను. ఇలా మేము మెట్రో స్టేషన్‌కైతే వెళ్ళాము. అన్ని మెట్రో అవన్నీ చూసుకొని ఇంకా మ్యూజియంలు అవన్నీ డౌన్ టౌన్స్ అన్నీ కూడా టోటల్ అన్నీ చూసామనమాట. కానీ మెట్రో స్టేషన్‌లో అయితే నేను చెప్తున్నాను కదా! మెట్రో స్టేషన్‌లో అయితే ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. 6,000 మంది రోజు ఒక ఉపాధ్యాయులు అంటే టీచర్సు, స్టూడెంట్స్ అందరూ కలిసి అలా కలిసికట్టుగా 6,000 మంది రోజు దీన్ని ప్రయాణం చేస్తూ ఉంటారన్నమాట ఈ మెట్రో ట్రైన్‌లో. ఇది రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుందండి. ఈ రైల్వే స్టేషన్ కూడా ఒక చిన్న వీడియో అయితే మీకు చేసి పంపిస్తాను. ఇది కేవలం మేము ట్రైన్ ఎక్కడానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక ఈ ట్రైన్‌లో అయితే చెప్పడానికి వీల్లేదండి. చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయిందండి. నేను కన్ను మూసి తెరిసే లోపల గమ్యం చేరిపోతున్నాం. నేను హైదరాబాద్‌లో, మద్రాసులో, ఢిల్లీలో అన్నిట్లో కూడా నేను ఈ మెట్రో స్టేషన్‌లో, మెట్రోలో, ట్రైన్‌లో ఎక్కాను. కానీ ఇక్కడ మాత్రం చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఇంకా మేము 1:00కి పోయాం కాబట్టి అక్కడ జనం ఎవరూ లేరు ట్రైన్‌లో. చాలా సింపుల్‌గా అన్ని వీడియోస్ తీసుకుంటూ వచ్చేసాను. మెట్రో స్టేషన్ కూడా ఒక వీడియో అయితే చిన్న వీడియో అయితే మీకు చేసి పంపిస్తాను. ఇంకా పోతే అలా క్లీవ్‌లాండ్ ఆ రోజు మొత్తం ఇంకా ఆ డౌన్ టౌన్స్, క్లీవ్‌లాండ్‌లో ఉన్న అందాలు మొత్తం చూసేవరకే మాకైతే చాలా టైం అయిపోయిందండి. ఇండియాలో ఉన్నప్పుడు పిల్లలకి మనం ప్రతిదీ కూడా చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పుతాం కదండీ! వాళ్ళొక స్థాయికొచ్చాక, వాళ్ళొక పెద్ద తరా వచ్చినంక వాళ్ళు ఇదిగోనండి మనకి చూపిస్తూ ఉంటారు. ఇగో మమ్మీ ఇక్కడ ఇలా తీసుకోవాలి. మర్చిపోయానండి, మెట్రో స్టేషన్‌లో అయితే నిజంగా ఆహ్, షాపింగ్ కూడా చాలా బావుందండి. అలా టికెట్స్ తీసుకోవాలి, ఇలా వెళ్ళాలి అన్నీ చూపిస్తున్నాడనమాట మా బాబు. ప్రతి నిమిషం కూడా మాకన్ని వివరాలు చెప్తూ చూపించాడు. తర్వాత అక్కడి నుంచి ఇంటికొచ్చేసి ఇంక అందరం మళ్ళీ ఒకసారి లైట్‌గా టిఫిన్స్ అయితే చేసి ఇంకా ఇడ్లీ చేశారు. ఇడ్లీ, బోండా తినేసి ఇంకా అక్కడి నుంచి అయితే మేము గల్ఫ్ గేమ్‌కైతే వచ్చామండి. గల్ఫ్ గోల్డ్ గేమ్ అనమాట ఇది. ఇది చాలా బావుంటుందండి గేము. 18 హోల్స్ అయితే ఉంటాయనమాట. దాంట్లో ఇలా బాల్స్ వేస్తుంటే మనకు పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయనమాట. అలాగా ఒక ప్లాట్‌ఫార్మ్ అయితే ఉంటుంది. ఇంకా మేము కూల్ డ్రింక్స్, స్నాక్స్ అయితే తెప్పించాము. ఇంకా 3 ప్లాట్‌ఫారమ్స్ అయితే మేము తీసుకున్నాం అనమాట. ఒక్కొక్క ప్లాట్‌ఫారమ్ ఇంకా నలుగురం చొప్పున ఆడామనమాట. ఇదిగోనండి చూసారా? అంటే నలుగురము 8 మంది ఒక ప్లాట్‌ఫారమ్ మీద ఆడతామనమాట. ఇలాగ నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఇక ఆ పిల్లలదైతే చెప్పనవసరం లేదండి. ఆ అల్లర్లు, ఆ కేకలు, ఆళ్ళ జోకులు అబ్బబ్బబ్బబ్బా! చాలా సందడి అనిపించింది. ఇక అక్కడి నుంచి అంత అల్లరి చేశాక ఇంకా 2½ అవర్స్ అయితే మేము ఆడాము. కానీ చలికి తట్టుకోలేకపోయామనమాట నేను, మా వారు. ఇంకా చలి చాలా ఉంది. ఆ పిల్లలు మాత్రం ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఇంక సరే ఎలాగైతే మేము ఇంటికొచ్చేసాము. ఇంక ఇంటికొచ్చేసాక ఇంకా థమ్స్ లాట్ అయితే బాగా ఆడామనమాట. రాత్రి 3 వరకు కూడా. ఎన్టీఆర్ పాతది 'భూ కైలాస్' గురించి అయితే చెప్పాడండి అబ్బాయి వివరంగా. చాలా మంచిగా అనిపించిందండి. నిజంగా ఆ పిల్లలు ఎంత బాగా చూసుకున్నారంటే 3 రోజులు పండగలాగా ఉంటే ఇంక 3 రోజుల తర్వాత వచ్చేసామనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఈ పిల్లలకి ఒక